ఏపీలో ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. ఏపీ పోలీస్ అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారని తప్పుపట్టారు. పోలింగ్ సందర్భంగా హింస జరుగుతుందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని కామెంట్స్ చేశారు. టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టారు. పోలీసులు ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు. పోలింగ్ రోజు హింసకు సంబంధించి హింస జరుగుతుంది అని చెప్పినా పట్టించుకోలేదు. హింస జరిగిన తర్వాత ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద టీడీపీ మీద ఎఫ్ఐఆర్లు నమోదవుతాయి, కానీ సెక్షన్ల తేడా ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనేమో వేటాడతారు. వీటన్నిటికీ మనం ఉదాహరణలుగా బోళ్ళని కూకలుగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నరసరావుపేటలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఎంత సౌమ్యుడో మనకు తెలుసు. ఆ డాక్టర్ మీద కేసులు పెడతారు. అలాగే ఆ డాక్టర్ మీద హత్యాయత్నం కేసు పెడతారు. అలాగే ఆ డాక్టర్కి ప్రత్యర్థిగా ఉన్నటువంటి అరవింద్ బాబు అనే అతని ఇంట్లో బాంబులు దొరుకుతాయి, కత్తులు దొరుకుతాయి, కానీ అతన్ని అరెస్టులు చేయరు. సాక్షాత్తు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దొరకపోతే దురదృష్టవశాత్తు వాళ్ళ మామగారు దొరికితే వాళ్ళ మామగారిని హత్యాయత్నం చేస్తే దాని మీద కూడా ఎవరిని ఇంతవరకు అరెస్ట్ చేయరు. వాళ్ళు కొత్త అల్లుళ్ళలాగా ఊళ్ళో తిరుగుతూ ఉంటారు. పోలీసులు ఏం మాట్లాడరు. మరి సౌమ్యుడు అనేటువంటి డాక్టర్నేమో వెంటాడే పరిస్థితిలో ఉంటే చివరికి కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి రక్షణ తెచ్చుకోవాల్సినటువంటి దయనీయమైన పరిస్థితులు ఇవాళ అక్కడ పోలీసులు సృష్టించినటువంటి మనం చూస్తున్నాం. ఏ రకంగా బరితెగించే రకంగా ముద్దాయిలను వదిలేయటం, ముద్దాయిలు కాయల వాళ్ళనేమో ఏదో ఒక తప్పుడు కేసుల్లో ఇరికించడం. ఇలా ఉంటే అసలు పల్నాడు సంగతి చూసుకుందాం మనం. ఈ పల్నాడు అంతా కూడా ఎంత అంటే అది ప్రజాస్వామ్యమా, మనం ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా లేవా? అసలు పోలీసు సినిమాల్లో చూపించినట్టుగా ఇంత బరితెగింపు ఉంటుందా అనేది మనం చూస్తే 13వ తారీఖున పాల్వాయి గేటు అనేటువంటి పోలింగ్ స్టేషన్ దగ్గరలో ఆ ఊరిలో తెలుగుదేశం డామినేషన్ ఎక్కువ. ఆ ఊరు మెజారిటీ చంద్రబాబు నాయుడు కులస్తులు, అది అందరికీ తెలిసిన సత్యం. దానికోసం అని చెప్పని ఎమ్మెల్యే ముందే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు దఫాలుగా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ఐజీ గారికి, డీజీపీ గారికి, ఎలక్షన్ కమిషన్కి అందరికీ కూడా పిటిషన్లు సమర్పించిన, అయ్యా మాచర్లలో మరీ ప్రత్యేకించి ఏ ప్రాంతాల్లో, దాంట్లో పాల్వాయి గేటు తదితర ప్రాంతాల్లో, కారంపూడి మండలంలో అలాగే రెంటచింతల మండలంలో ఎంత భయానక వాతావరణం జరగబోతోంది అని ప్రెడిక్ట్ చేస్తూ కూడా ఆయన పోలీసులకు పిటిషన్లు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసులు నిమ్మకు నీరెత్తినటువంటి పరిస్థితి. ఈ 13వ తారీఖున పాల్వాయి గేటు దగ్గర దళితుల్ని కానీ, వెనుకబడిన కులాలను కానీ, ముస్లింలను కానీ వాళ్ళందరినీ కూడా ఓటింగ్కి రానివ్వకుండా పోలింగ్ స్టేషన్ బయట దౌర్జన్యకాండ. నేను కండ్లకుంట విలేజ్లో టీడీపీ అభిమానిగా ఉండటమే నేరమన్నట్టు నాకు ఇష్టం వచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను వినియోగించుకుంటూ ఉన్నత చదువులు చదువుకొని టీడీపీ అభిమానిగా ఉండి నేను అక్కడ ఆ పార్టీకి ఏజెంట్గా కూర్చోవడం జరిగింది. అయితే ఇక నేను నేరుగా జరిగిన విషయం చెప్తాను. ఏజెంట్గా కూర్చుంటే పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తమ్ముడు, డైరెక్ట్గా పోలింగ్ బూత్లో నేను కూర్చున్న 114 పోలింగ్ బూత్లోకి వచ్చి, ఎరా మాదిగనా కొడక, నీకు మాకు వ్యతిరేకంగా నువ్వు పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చునేంత ధైర్యమారా నీకు, ఎన్ని గుండెలరా నీకు, నియోజకవర్గం మేమంటే గడగడ వణికిపోతుంది, ఎంత ధైర్యం రా నీకు అని చెప్పి నానా దుర్భాషలాడాడు. ఆ ఆడే క్రమంలో ఇంకో అతను పక్కనే వచ్చి, ఆయన 300 మంది వచ్చాడు, బయట మొత్తం మంది మార్బలం ఉన్నారు ఆయుధాలతోటి. అలాగే అతనెమ్మటి లోపల బూత్లోకి 6 వ్యక్తులు వచ్చారు. ఆ 6 వ్యక్తుల్లో ప్రధానంగా దేశిరెడ్డి నాసరెడ్డి అనే ఒకడు
నన్ను అరే నా కొడక నిన్నే అనేది వినిపిస్తుందా, నీకు అర్థమవుతుందా? ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు నీ డెడ్ బాడీ ఉంటుంది, నీకే ఇక నువ్వు పోలింగ్ బూత్ వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదు, నీ శవం వెళ్ళొద్ది, 5 గంటల లోపు నిన్ను చంపి ఏట్లో పడేస్తాను నా కొడక అని చెప్పి నానా భాషలు తిట్టారు. నేను ప్రశ్నించాను, ఏం భయపడలేదు, ఎందుకంటే నాకున్న స్వేచ్ఛనే కదా, నేను ఏం తప్పు చేశాను, ఎందుకు నన్ను ఇట్లా మీరు నన్ను దుర్భాషలు ఆడుతున్నారు, బెదిరిస్తున్నారు అని అంటే, అప్పుడు ఎరా నా కొడక ఇక్కడ మా ఊర్లో ఎన్ని గుండెలు నీకు అని చెప్పి మళ్ళా వెంకటరామరెడ్డి షర్టు పట్టి లాగి ఈడ్చే ప్రయత్నం చేశాడు. నేను మళ్ళీ వెంటనే విదిలించుకొని ఎమ్మటే అక్కడ కూర్చొని, తర్వాత అక్కడ వెబ్ కాస్టింగ్ జరుగుతుంది, సమస్యాత్మకమైన ప్లేసుల్లో వెబ్ కాస్టింగ్ జరుగుతుంది, అక్కడ నా ఆవేదన చెప్దాం, పోలింగ్ అధికారులు వింటారు, తర్వాత వీడియో ఫుటేజ్ తెలిసిపోతుందని చెప్పేసి కెమెరా దగ్గరికి వెళ్తే అక్కడ ఫస్ట్ నుంచి పవర్ లేదు, వెబ్ కాస్టింగ్ పనిచేయట్లేదు. పోలింగ్ అధికారులు నేను అడిగాను, సార్ ఇక్కడ పనిచేయట్లేదు, నాకు ఇట్లా సమస్య ఉందని అంటే, ఏం చేయలేక నిశ్చేష్లు అయిపోయి మేమేం చేయలేము బాబు, అక్కడ వాళ్ళు ఎదిరించలేము, దయచేసి మమ్మల్ని మీరు ఏం అనొద్దని చెప్పేసి అక్కడ పోలింగ్ అధికారి పిఓ గారు, ఏపీఓ గారు, అక్కడున్న సిబ్బంది కూడా ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి. సో తర్వాత నా అట్లా బెదిరించి అంత చేసిన తర్వాత నా కొడుకు నీ ఎంత చూస్తాం అని చెప్పేసి మరలా నా కుటుంబం దగ్గరికి వెళ్ళారు. కొట్టారు సార్, బయటికి తెచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నా ఆయుధాలు ఏమన్నా వాళ్ళ చేతులు దాంతో కొట్టారా? వాళ్ళు ఆయుధాలు అంటే రాడ్లు, కర్రలు ఉన్నాయి సార్, మిగతా మారణ ఆయుధాలు కూడా గోడ పక్కన ఉన్నాయి. ఫిజికల్ గా ఎలిమినేట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ లోనే కొట్టారా? ఒంటి మీద కొట్టారా? మరి దెబ్బలు తగల్లా? దెబ్బలు భయంకరంగా కమిలిపోయినాయి సార్ అన్ని కూడా. నేను తర్వాత ట్రీట్మెంట్ రాడ్డుతో కొడితే కమిలిపోయినాయి. అవును సార్, కాళ్ళకి, చేతులకి, వెన్నిపు మీద చంపాలనే కొట్టారు. నేను చంపాలని సార్. ఓకే ఓకే. తర్వాత ఏమని చెప్పు? తీవ్రంగా కొట్టిన తర్వాత సరే రే మళ్ళీ వస్తామని సంగతి తేలుస్తామని చెప్పేసి మళ్ళా నా ఇంటికి వెళ్ళారండి. నా భార్య పిల్లలు ఉన్నారు అక్కడ. నా భార్య పిల్లల దగ్గర డైరెక్ట్గా పిన్నెల వెంకటరామిరెడ్డి డైరెక్ట్గా వెళ్ళిపోయి, రే ఎవడరా నోముల మాణిక్యరావు గాడి భార్య పిల్లలు అని అంటే అక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళే అని చెప్పారు. చెప్పినప్పుడు నా భార్య భయంతో అయ్యా ఏంటయ్యా అని దగ్గరికి వెళ్తే నా పిల్లలు కూడా ఏమా దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా జగన్ రెడ్డి గ్యాంగ్ పేదల భూములు దోచుకుని పంచుకుంటున్నారని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి నీతిమాలిన చర్యను ఘర్షిస్తున్నామన్నారు. దళితుల భూమిని అప్పనంగా సీఎస్ కుమారుడికి కట్టబెట్టేందుకే సీఎస్ జీవో నెంబర్ 596 విడుదల చేశారని చెప్పారు. దొంగలు ఊర్లు పంచుకున్నట్లు ఈ ప్రభుత్వంలో సీఎస్ కుమారుడి భూదోపిడీ ఉన్నదన్నారు. సామ్రాజ్యంలో నాకు ఎదురు లేదు అని ఇష్టానుసారంగా వ్యవహరించిన మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దౌర్జన్య కాండ, అతని దుర్మార్గపు చర్యలు ఒకటొకటి బయటపడుతూ ఉన్నాయి. అతను ఎంతటి దుర్మార్గం చేశాడు, ఏ రకంగా వాళ్ళు వ్యవహరించేవాళ్ళు, అతను కానీ అతని తమ్ముడు కానీ అతని అంతేవాసులు కానీ ఏ రకంగా ప్రవర్తించారు, ప్రజల్ని ఏ రకంగా భయభ్రాంతులు చేశారు, అక్కడ పోలీసు శాఖను ఏ రకంగా నిర్వీర్యం చేశాడు, ఒక అసమర్థ శాఖగా దాన్ని మార్చివేశారు. ఇవన్నీ కూడా ఒకటొకటే బయటకు వస్తున్నాయి. బాధితులు ఇప్పుడు ఎప్పుడైతే అన్నదమ్ములు పరారులో ఉన్నారో, ఎప్పుడైతే పోలీసు శాఖ కొంచెం జూలు విదిల్చి కొంచెం ధైర్యంగా ఉన్నదో, ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఒక ప్రక్క, పోలీసు శాఖ ఒక ప్రక్క ఈ అన్నదమ్ముల్ని వేటాడుతూ కనిపిస్తే అరెస్ట్ చేస్తాం, కనిపిస్తే కాళ్ళెరగొట్టి లోపల పడేస్తామనే రీతిలో వ్యవహరిస్తుందో, ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఒక్కొక్కరు బాధితులు ఎవరైతే వారికి భయపడి పరారయ్యారో, ఎవరైతే వాళ్ళకు భయపడి ప్రాణాలు అరచేత పట్టుకొని వెళ్ళిపోయారు ఇతర ప్రాంతాలకు, వాళ్ళందరూ కూడా ఒక్కరొక్కరే వస్తూ ఉన్నారు, ధైర్యాన్ని కూడగట్టుకొని వస్తూ ఉన్నారు. ఇకేం పర్వాలేదు, వాళ్ళ ఆటలు సాగవు, వాళ్ళ కోరలు పీకేశారు అని ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకొచ్చారు. అందులో భాగమే ఇక్కడ ఒక బాధితుడు ఉన్నాడు. ఆ బాధితుడిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో అతని మాటలోనే వినాలని, అతని భార్య బిడ్డలు ఎక్కడో ఉన్నారో, వాళ్ళు బ్రతుకున్నారో చచ్చారో తెలియని పరిస్థితి. నేను అడుగుతున్నా, అందుకే అసలు దళిత వర్గాలకు అసలు స్వాతంత్రం వచ్చినట్లా ఈ భారతదేశంలో? రాజ్యాంగం లేదా? పోలీసు వ్యవస్థని, ఆ మాచర్లోని పోలీసు వ్యవస్థని ఏమనాలి? వాళ్ళు పోలీసులా?
ఇంకా సిగ్గు లేకుండా ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ అంబటి రాంబాబు వీళ్ళందరూ మాట్లాడతారు అక్కడ. వాళ్ళకేదో ఏది పిన్నెళ్ళకేదో అన్యాయం జరిగిందట. సిగ్గు ఉండాలి మాట్లాడటానికి, శరం ఉండాలి మాట్లాడటానికి. ఏం సమాధానం చెబుతారు? ఈ మాది కులస్తులైన ఈ మాణిక్యరావుకి, వాడి భార్య బిడ్డలకి ఏం సమాధానం చెబుతారు మీరు? తప్పకుండా ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్తాం, ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడు ఈ విషయాన్ని అతన్ని వెంట పెట్టుకుని మా ప్లేడర్ గారు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అక్కడ 0 FIR రిజిస్టర్ చేయమని కూడా అక్కడ కంప్లైంట్ ఇస్తారు. తప్పకుండా ఇతన్ని చంపడానికి ప్రయత్నం చేసి, మానసిక క్షోభకు గురి చేసి, భార్య బిడ్డలను కొట్టి ఆ వీడియో చూపించడం ఏం సంస్కృతి రా మీది, మీ దుంపల దాకా. నిజంగానే చంపల్లోయ ఆ దుర్మార్గుల కంటే మీరెక్కువలా విజయవాడ నగరపాలక సంస్థ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షణ్ పారిశుధ్యంలో జాతీయ స్థాయిలో అవార్డులు పొందారు. మంచిదే. కానీ నగరంలో పారిశుధ్యాన్ని మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. అటు ప్రభుత్వం గాని, కార్పొరేషన్ గాని చెత్త పన్ను పేరుతో బలవంతంగా వసూలు చేస్తున్నారు. కోట్లాది రూపాయలు జనం దగ్గర వసూలు చేసిన చెత్త పన్నుని బడా కాంట్రాక్టర్లకి క్లాప్ అనేటువంటి క్లీన్ ఏపీ పథకంలో వాహనాలు పెట్టి ఆ కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు. చిన్న చిన్న పనులు, చెత్త ఎత్తేటువంటి తోపుడు బళ్ళు కానీ, ఇతర వాహనాలు కానీ రిపేర్లకు వస్తే రిపేర్లు కూడా చేయించట్ల. చక్రాలు ఊడిపోయి, రేకులు ఊడిపోయి, పారిశుధ్య కార్మికులందరూ ఎత్తిన చెత్తని మళ్లీ దాంట్లో వేస్తే అదే కింద పడిపోయి ఇంత ఘోరంగా ఉంటే వాడు కళ్ళు కనపట్లేదా? దీంతో ఇక రిపేర్లు కూడా పారిశుధ్య కార్మికులే వేల రూపాయలు ఖర్చు పెట్టి చేయించుకోవాల్సి వస్తుంది. ఇంతకంటే దుర్గతి ఇంకేముంటుంది? రెక్కాడు తెగాడి డొక్కాడని పేద కార్మికుల మీద ఈ భారం వేయటం చాలా దుర్మార్గం. మరి అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చినా, లేదు కార్పొరేషన్లో ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళ దృష్టికి ఎన్నిసార్లు వచ్చినా వాళ్ళు పట్టించుకోవట్లా. మరి పారిశుధ్యం మీద వాళ్ళ శ్రద్ధ ఏంటి? డబ్బు వసూలు చేసుకోవటమేనా? దీన్ని సిపిఎం పార్టీగా మేము అనేక వార్డుల్లో పర్యటిస్తా ఉంటే ఎన్నికల తర్వాత కళ్ళకి కనపడతా ఉన్నాయి. కానీ అధికారులకి, ప్రజాప్రతినిధులు మాత్రం కనపట్ల. కాబట్టి ఇప్పటికైనా సరే నగరపాలక సంస్థ వాటన్నిటినీ గుర్తించి దెబ్బతిన్న వాహనాలు, లేదు రిపేర్లకి నోచుకున్నటువంటి ఈ చెత్త బళ్ళు వీటిని గుర్తించండి, నిధులు కేటాయించి రిపేర్లు చేయించండి. కొత్త బళ్ళు, కొత్త వాహనాలని మరి ఈ రోజున కొనుగోలు చేయండి. పాత వాహనాలు మూడబలపడిన వాటిని ప్రజాదరణ దుర్వినియోగం చేయకుండా చర్యలు తీసుకుని పారిశుధ్య పరిస్థితి మెరుగుదల చేయాలని, కార్మికుల మీద భారం లేకుండా పారిశుధ్యం మెరుగవటానికి ఈ పనులైనా, కనీసమైన పనులైనా చేపట్టాలని సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తాం.